ఆస్ట్రేలియాతో పెర్త్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఎన్నో అంచనాల మధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు మంచి స్టార్ట్ అయితే దక్కలేదు. మరోవైపు సొంత గడ్డపై మొదట బౌలింగ్లో చెలరేగిన ఆస్ట్రేలియా తర్వాత బ్యాటింగ్లోనూ సమిష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ ఓటమితో టీమిండియా 2025లో వన్డేల్లో మొదటి ఓటమిని చవిచూసింది. వరుసగా 8 విజయాల తర్వాత టీమిండియాకు బ్రేక్ పడింది. ఇక ఈ ఓటమితో శుభ్మాన్ గిల్ 3 ఫార్మాట్లలో తమ మొదటి మ్యాచ్లోని కెప్టెన్గా ఓడిన భారత జట్ల కెప్టెన్ల జాబితాలో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ నుంచి డిఎల్ఎస్ లెక్కల వరకు ఏదీ టీమిండియాకు కలిసి రాలేదు. ఓవర్ కాస్ట్ కండిషన్స్లో టాస్ ఓడిపోవడం టీమిండియాకు నష్టం చేస్తే వర్షం టీమిండియాను పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ఓవర్ కాస్ట్ కండిషన్స్ను అడ్వాంటేజ్గా మార్చుకున్న ఆసీస్ బౌలర్లు పవర్ ప్లేలో నిప్పులు చెరిగారు. మరోవైపు వన్డే ఫార్మాట్ తరహాలో టీమిండియా స్లోగా ఆడింది. కానీ పదే పదే వర్షం అంతరాయం కలిగించడం, గంటల తరబడి ఆట ఆగిపోవడంతో 50 ఓవర్ల మ్యాచ్ కాస్త 26 ఓవర్ల గేమ్గా మారిపోయింది. కానీ ఈ నిర్ణయం తీసుకునేసరికి టీమిండియా అప్పటికే 16.4 ఓవర్లు ఆడేసింది. 4 వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసింది. దాంతో చివరి 9.2 ఓవర్లలో టీమిండియా దూకుడుగా ఆడాల్సి వచ్చింది. ఈ టైంలో భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరిగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి సాయంతో నిర్ణీత 26 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో డిఎల్ఎస్ లెక్కలు రావడంతో భారత్కు తీవ్ర నష్టం జరిగింది. భారత్ విధించిన లక్ష్యం కాస్త డిఎల్ఎస్ లెక్కల ప్రకారం 136 నుంచి 131గా మారిపోయింది. వర్షం కారణంగా ఓవర్లు తగ్గినప్పుడు డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని నిర్దేశించేటప్పుడు రన్ రేట్తో పాటు 2 జట్లకు మిగిలి ఉన్న వికెట్లు మరియు ఓవర్లను పరిగణలోకి తీసుకుంటారు. టీమిండియా 9 వికెట్లు కోల్పోవడంతో లక్ష్యం తగ్గింది. వన్డే ఫార్మాట్ వ్యూహంతో బ్యాటింగ్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత టీ20 ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టాస్ ఓడిపోవడం, డిఎల్ఎస్ అండ్ వర్షం ఈ మూడు కూడా టీమిండియాకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇకపోతే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభ్మాన్ గిల్ తమ బ్యాటింగ్ అప్రోచ్ ను సమర్థించుకున్నాడు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడంతో కాస్త తగ్గి ఆడాల్సి వచ్చిందన్నాడు. టాప్ 3 బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లనే తమ విజయావకాశాలు దెబ్బతీసిందని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. తనతో పాటు రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వెనువెంటనే అవుట్ అవడంతో టీమిండియా వెనుకంజలో పడిందని చెప్పాడు. శుభ్మాన్ గిల్ మాట్లాడుతూ ఓవర్ కాస్ట్ కండిషన్స్ లో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోతే ఎవరైనా క్యాచ్ అప్ గేమ్ ఆడతారు. ఈ మ్యాచ్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ మ్యాచ్లో ఓడిన మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాం. మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లకపోయినా చాలా డీప్గా తీసుకెళ్లాం. ఈ ప్రదర్శనతో మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. అలాగే మేము చాలా అదృష్టవంతులం. అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అండగా నిలిచారు. నెక్స్ట్ ఆడిలైడ్ మ్యాచ్కు కూడా ఇదే తరహాలో హాజరవుతారని ఆశిస్తున్నా అని శుభ్మాన్ గిల్ చెప్పుకొచ్చాడు.